తిరుమలలో రథసప్తమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సప్తవాహన సేవలను చూసేందుకు కొండకు భారీగా తరలివచ్చారు భక్తజనం. మొత్తం 3 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు తెలిపింది టీటీడీ. ఇక రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు అధికారులు. తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం వైభవంగా ముగిసింది. సూర్య జయంతి సందర్భంగా ఏటా తిరుమలలో రథసప్తమిని ఘనంగా నిర్వహిస్తోంది టీటీడీ. ఆదివారం తిరుమలలో ఒకే రోజు 7 వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చాడు దేవదేవుడు. అందుకే దీన్ని మినీ బ్రహ్మోత్సవమని అంటారు పండితులు. 3 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారి వాహన సేవలు చూశారు. ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు మొదలయ్యాయి. ఇలా వరుసగా సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు మలయప్ప స్వామి, సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగారు. స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వాహన సేవలతో పాటు శ్రీ సుదర్శన చక్ర తాల్వారుకు మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించారు టీటీడీ పండితులు. రథసప్తమి వేడుకల సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీలను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగం, జిల్లా పోలీసుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేడుకలను విజయవంతం చేశామన్నారు చైర్మన్. అధికారులు, సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు, భక్తులందరికీ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. రథసప్తమి సందర్భంగా తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడింది. ఒకే రోజు 3 లక్షల మందికి పైగా తిరుమలకి వచ్చారని అంటున్నారు అధికారులు. ఇక క్యూ లైన్లు, గ్యాలరీల్లో భక్తులకు సాంబార్ రైస్, టమాటా రైస్, పెరుగన్నం, బాదం మిల్క్ ఇలా 14 రకాల అన్న ప్రసాదాలను నిరంతరంగా అందించింది టీటీడీ. ఇందుకోసం ప్రత్యేకంగా 2000 మంది సేవకులను అన్నప్రసాద వితరణకు, 750 మందిని తాగునీటి సరఫరాకు, మరో 250 మందిని భక్తుల రద్దీ నియంత్రణకు నియమించారు. గ్యాలరీలో మొబైల్ వాటర్ డ్రమ్స్ తో నిరంతరం తాగునీటి సరఫరా చేశారు. మాడవీధుల్లోని గ్యాలరీలో భక్తులకు ఎండకు, వర్షానికి ఇబ్బంది కలగకుండా పందిళ్లు ఏర్పాటు చేశారు. నిన్న తిరుమలలో వర్షం పడింది. అయితే వానని కూడా లెక్క చేయకుండా వాహన సేవలను దర్శించారు భక్తులు. ఇక 2500 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు, 3500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కళా ప్రదర్శనలు. 56 కళారూపాల్లో 1000 మందికి పైగా కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతి వాహన సేవలో పాల్గొని దేవదేవుడి గొప్పతనాన్ని వివరిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు కళాకారులు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలతో జేఈఓ వీరబ్రహ్మం సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సివిఎస్ఓ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు రద్దీని నిరంతరం పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎక్కడా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహకారంతో రథసప్తమిని విజయవంతంగా నిర్వహించామని వివరించారు.